మీరు వింటున్న కథ బంటు ఏలియన్ లోకంలో. బావుపూర్ గ్రామంలో ఒక 14 ఏళ్ల పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడి పేరు బంటు. బంటు వాళ్ళమ్మా నాన్నలకు ఏకైక సంతానం. తను చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. కానీ అతనికి అల్లరి మరియు మొండితనం అనేవి చాలా చెడ్డ అలవాట్లు. అమ్మా నాన్నల మాట అస్సలు వినకూడదని ఒట్టు కూడా పెట్టుకున్నాడు. వారేం చెప్పినా పెడచెవిన పెట్టేవాడు. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడేవాళ్ళు. అంతేకాకుండా బంటూలో ఒక వింత అలవాటు కూడా ఉండేది. అతనెప్పుడు ఏలియన్లు వాళ్ళుండే లోకం గురించి రకరకాల కలలు కంటూ ఉండేవాడు. ఇంకా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు, ఎవరైనా ఏలియన్ పరిచయమైతే వాళ్ళ లోకంలో విహరించొచ్చు కదా అని. అతని యొక్క ఈ అలవాటు కారణంగా ఒకరోజు అతను ఏలియన్ల గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. అయితే అతనికి ఒక కల వచ్చింది. అది ఇలాంటి కల కాదు, చాలా విచిత్రమైన కల. బంటు ఆ కలలో నిజంగా ఏలియన్ల లోకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ విహరిస్తున్నాడు. చూస్తే అది చాలా విచిత్రంగా ఉంది. భూమిపైన ఉన్నటువంటివి ఏమీ అక్కడ కనిపించడం లేదు. పసుపు పచ్చని ఆకాశంలో గులాబీ రంగు సూర్యుడు, ఎరుపు నీలం రంగులో ఉండే చిన్న పెద్ద చెట్లు ఉన్నాయి. ఆకుపచ్చని రహదారి కూడా వేసి ఉంది. ఆ దారిపై నిలబడి ఈ అద్భుతమైన లోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ రహదారి అంతా ఖాళీగా ఉంది. కానీ ఆకాశంలో చాలా కార్లు వేగంగా తిరుగుతూ ఉన్నాయి. ఆకాశంలో ఎగురుతున్న కార్లను చూసి బంటు చాలా సంబరపడిపోయాడు. అలా ఆకాశంలో కార్లని చూస్తూనే ఉండిపోయాడు. బంటూకి ఎలా అనిపిస్తోందంటే తను ఏదో మాయాలోకంలోకి వచ్చాడు అని. ఎందుకంటే కార్లు అలా ఆకాశంలో ఎగరడం కేవలం మాయాలోకంలోనే జరుగుతుంది. బంటూకి ఆ ఎగిరే కార్లను చూస్తే చాలా సంబరం వేసింది. అతను ఎగురుతూ కేకలు వేయసాగాడు. కార్లో నన్ను తీసుకువెళ్ళండి, నాకు చాలా ఆశగా ఉంది, ప్లీజ్. ఎప్పుడైతే బంటు కేకలు వేశాడో ఆకాశంలో ఎగిరే ఒక కారు తిరుగుతూ మెల్లగా నేలపైకి వచ్చి బంటు దగ్గర ఆగింది. బంటు సంతోషంతో ఎగిరాడు. కారులో తన వయసు వాడే ఒక ఏలియన్ పిల్లవాడు ఉన్నాడు. మనిషిలాగే ఉన్నాడు, కానీ శరీరం కొద్దిగా తేడాగా ఉంది. అతను బంటూని చాలా ఆశ్చర్యంగా చూశాడు. అలాగే ఒక మొబైల్ ఫోన్ లాంటి పరికరాన్ని తీసి బంటు ముఖం పైన పెట్టి ఏదో వింత శబ్దం చేశాడు. ఎప్పుడైతే అతను వాళ్ళ భాషలో అలా పలికాడో ఆ పరికరం తెలుగు చెప్పసాగింది. అది ఏమని చెప్పిందంటే, పిల్లాడి పేరు బంటు, కృత్యు అనే ఒక గ్రహం నుండి వచ్చాడు. వీడి భాష తెలుగు. అందువల్ల నేను నీకు తెలుగు జ్ఞానాన్ని ఇస్తున్నాను, తీసుకో. అప్పుడు ఆ పరికరం నుండి ఒక మెరిసే వెలుగు బయటకు వచ్చింది. అది ఆ ఏలియన్ తలలోకి ప్రవేశించింది. తెలుగు జ్ఞానం పొందిన తర్వాత ఆ ఏలియన్ బాలుడు బంటూకి స్వాగతం పలుకుతూ ఇలా అన్నాడు, నా పేరు టాంటో, నా కార్లో కూర్చో. నేను ఇప్పుడే నీకు నా ప్రదేశాన్ని చూపిస్తాను. అతను అలా చెప్పగానే బంటు వెంటనే వెళ్ళి కారులో కూర్చున్నాడు. టాంటూకి మిత్రుడు అయ్యాడు. అప్పుడు కారు ఎగురుతూ గాలిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కారు ఆకాశంలో వేగంగా వెళుతోంది. బంటు ఆనందంతో ఎగురుతూ నేలపై ఉండే దృశ్యాలను చూస్తూ చప్పట్లు కొట్టసాగాడు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయసాగాడు. అడవిని చూడాలి, నన్ను అడవికి తీసుకెళ్ళు. టాంటూ అడిగాడు, అడవిని చూడాలనుకుంటున్నావా? ఆహా, నేను అడవిని చూడాలి, నన్ను తీసుకెళ్ళవా? టాంటూ కారుని కిందకు తెచ్చాడు. అది ఓ పెద్ద అందమైన అడవి. బంటూకి స్వర్గంలోకి వచ్చినట్లు అనిపించింది. ఆ అడవిని చూడడానికి వెంటనే కారులో నుంచి బయటకు దిగాడు. 4 వైపులా తిరుగుతూ రంగురంగుల ఆ చెట్లను, అడవిని చూడసాగాడు. టాంటూ కూడా కారులో నుంచి దిగాడు. కానీ అక్కడే నిలబడి బంటూని చూడసాగాడు. అప్పుడు బంటూ దృష్టి ఒక విచిత్రమైన విషయం మీద పడింది. అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు బంటూ. అక్కడ ఒక చెట్టు కింద చీమలలాగా చాలా చిన్న ఏనుగులు వెళుతున్నాయి. అది చూసి బంటూ చాలా ఆశ్చర్యంతో అడిగాడు, అరే,
ఏంటిది? చీమల్లాగా చిన్న చిన్న ఏనుగులున్నాయి, అది కాకుండా మానెక్కుతున్నాయేంటి? అది ఏనుగు కాదు తమ్ముడు, నువ్వు చూస్తున్నది చీములే. అక్కడ చూడు, ఏనుగా అక్కడుంది. అలా చెబుతూ టాంగ్ ఏనుగులా ఉన్న ఓ పెద్ద చీమను బంటూకి చూపించాడు. ఏనుగంత ఆకారంలో ఉన్న చీమలను, చీమలంత ఆకారంలో ఉన్న ఏనుగులను చూసి బంటూకి చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగానూ అనిపించింది. బంటూ అన్నాడు, మీ ప్రదేశంలో అన్నీ చాలా విచిత్రంగా ఉంది టాంటూ అన్నా. మా ప్రదేశంలో ఏనుగా పెద్దగా ఉంటది, చీమలు చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ అన్నీ ఉల్టాగా ఉన్నాయి. చీమలు పెద్దగా, ఏనుగులు చిన్నగా ఉన్నాయి. టాంగ్ బంటూకి అర్థమయ్యేలా చెప్పాడు. కాదు తమ్ముడు, ఏవి ఇక్కడ ఉల్టాగా లేవు. ఆ ప్రదేశానికి తగ్గట్టు ఉన్నాయి. నువ్వు ఏ ప్రదేశంలో ఉండి ఎలా చూస్తున్నావో అదే అలవాటులో నువ్వు అన్ని ప్రదేశాల్లో చూస్తున్నావు. అందుకే నీకు అన్ని ఉల్టాగా అనిపిస్తున్నాయి. బంటూకి టాంగ్ మాటలు నచ్చాయి. అప్పుడు టుంటూ అన్న, నువ్వు చెప్తున్నది నాకు సరి అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ప్రదేశాల్లో దాందే అయిన ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రదేశంలో ఉన్న జీవులు ఈ ప్రదేశానికి తగ్గట్టు ఉన్నాయి. నా ప్రదేశంలో ఉన్న జీవులు ఆ ప్రదేశానికి తగ్గట్టు ఉన్నాయి. సరిగ్గా చెప్పానా? టాంగ్ చెప్పాడు. హా హా, సరిగ్గా చెప్పావు. సరేదా, త్వరగా నా కార్లో కూర్చో, నీకు ఒక అందమైన ప్రదేశాన్ని చూపిస్తాను. పద, మనం వెళ్దాం. బంటూ టాంగ్ చెప్పగానే సంతోషంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. టాంగ్ కార్ని మళ్లీ ఆకాశంలోకి తీసుకువెళ్ళాడు. ఈసారి ఎంత ఎత్తు ఎగిరిందంటే కారు మేఘాలను దాదాపు తాకుతున్నట్టుగా. ఇక్కడి మేఘాలు మన లోకంలో లాగా లేవు. రకరకాల రంగుల్లో ఉన్నాయి, అలాగే మనుషుల ఆకారంలో ఉన్నాయి. ప్రాణమున్న వాటిలాగా అక్కడక్కడ తిరుగుతున్నాయి. వాటిలో అవి మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ కనిపించాయి. ఇదంతా చూసి బంటూ నోరు వెళ్ళపెట్టాడు. కేవలం పళ్ళు మాత్రమే కనబడేలాగా మన భూమి మీద కూడా ఇలాంటి దృశ్యాలు కనబడితే ఎంత బావుంటుందో అనుకుంటూ టాంగ్ వాటి నుండి తప్పించుకుంటూ కారుని తోలుతున్నాడు. బంటూ మేఘాల యొక్క ఈ విచిత్రమైన లోకం చూసి చాలా ఆశ్చర్యపోయి సంతోషంగా ఎగురుతున్నాడు. కొద్దిసేపటికి టాంగ్ యొక్క కారు మేఘంలో ఉన్న ఒక బస్తీలోకి ప్రవేశించింది. ఆ ఊర్లో ఇళ్లన్నీ గాలిలో ఎగురుతున్నాయి. మేఘంలో ఆ బస్తీని, అలాగే గాలిలో వేలాడే ఇళ్లను చూసి బంటూ యొక్క ఆశ్చర్యం మరింత పెరిగింది. తన యొక్క ఆనందాన్ని వర్ణించడానికి తనకు మాటలు అస్సలు చాలడం లేదు. కొద్దిసేపటికి టాంగ్ యొక్క కారు ఒక ఇంటి లోపలికి వచ్చి ఆగింది. టాంగ్ బంటూలిద్దరూ కారు నుండి దిగి ఇంటి లోపలికి ప్రవేశించారు. టాంగ్ తన వయసున్న మరో పిల్లాడిని బంటూకి పరిచయం చేస్తూ, చూడు బంటూ, వీని పేరు టామ్ టామ్. వీడు మన కొత్త స్నేహితుడు. వీడు కూడా మనతో పాటు తిరగడానికి వస్తాడు. కానీ చాంగ్ బంటూతో పాటు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇలా చెప్పాడు, అమ్మగారు బయటికెళ్లారు, వచ్చేదాకా ఇంట్లోనే ఉండమన్నారు. తర్వాత ఈ రోబోతో ఆడుకుంటూ ఉండమన్నారు. అందుకు అమ్మా నాన్న మాటకి నేను ఎదురు చెప్పలేను కదా. అందుకు ఇప్పుడు ఏం చేయాలో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. అతని మాట విని టాంగ్ ఇలా బదులిచ్చాడు, సరే, నువ్వు అమ్మ చెప్పింది ఖచ్చితంగా వినాలి. అది చాలా ముఖ్యం. మన ప్రదేశంలో అమ్మా నాన్నలకు సేవ చేసుకోవడమే మన ధర్మం. ఆ ధర్మాన్ని పాటించలేకుంటే మన ప్రదేశంలో ఎవరు మన దగ్గర మాట్లాడరు, గుర్తుందా? అందువల్ల నిన్ను నాతో రమ్మని నేను ఎట్టి పరిస్థితుల్లో పిలవను, సరేనా? వాళ్ళ ఈ మాటలు విని బంటూ వాళ్ళని అడిగాడు, ఏంటి, ఇక్కడ అందరూ అమ్మా నాన్నల మాట అంతగా వింటారా? వాళ్ళకి సేవలు చేస్తారా? వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తారా? బంటూ ఇలా అంటూ ఆగిపోయాడు. అప్పుడే అతనికి మెలకువ వచ్చింది. నిద్రతో పాటే అతని కల కూడా చెదిరిపోయింది. అయితే అతని ఈ కల తల్లిదండ్రులను గౌరవించడం, వారిని ప్రేమించడాన్ని నేర్పించింది. ఆనాటి నుండి బంటూ అమ్మానాన్నల మాట వినే మంచి పిల్లవాడుగా అయ్యాడు.
ముందొచ్చే అద్భుతమైన వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.